గుడ్ మార్నింగ్ అండి. అక్కడ కనిపిస్తున్నటువంటి స్టీల్ కుక్కర్ కానీ బాటిల్ కానీ యూస్ చేయండి, అల్యూమినియం యూస్ చేయొద్దని చెప్తున్నారు. మా అక్క వాళ్ళ ఇంటికి నిన్న వెళ్ళాను. షీ ఈజ్ ప్రిపేరింగ్ బగారా రైస్. అవి కొబ్బరి నీళ్ళల్లో 3 గంటల పాటు చిట్టి ముత్యాలు అనే బియ్యాన్ని నానబెట్టి బఠానీ ఇంకా వెజిటబుల్స్ వేసి చేస్తూ ఉన్నారండి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను వెళ్ళాను. షీ ఈజ్ వెరీ హ్యాపీ టు సీ మీ. సో షీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ టు మేక్ పలావ్ అండ్ మేక్ మీ టు హ్యాపీ. సో చేస్తూ ఉందండి. దాంట్లోకి ఆలు కర్రీ కూడా చేశారు, పెరుగు పచ్చడి, పెరుగు చేశారండి. అదిగోండి రైస్ ప్రిపేర్ అయిపోయేసిందండి. అందరూ తినాలని కూర్చున్నాము. సో అది ఎలా చేసిందంటే సేమ్ లైక్ కలర్ రైస్ లాగా చేసిందండి. కాకపోతే చిట్టి ముత్యాలని కొత్త బియ్యం, నేను అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, నేనైతే ఫస్ట్ టైం తిన్నానండి. ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ ఇప్పటిలో బంధువుల కంటే స్నేహితులే ఎక్కువ మనకు ప్రేమను చూపిస్తారని నాకు అర్థమైందండి. ఈ విధంగా చేస్తుంటే నేను అన్నాను, అక్క నీ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయక్క, ఎప్పుడు తీసుకున్నావు అని అడిగాను. రీసెంట్గానే చేయించినానువే, నాకు గాజులు చాలా ఇష్టము. ఆమె మెడలో ఏం వేసుకోదండి, ఎందుకంటే మెడ నొప్పి వస్తుంది అని చెప్పేసి. గాజులు మాత్రం పుష్టిగా వేసుకుంటుందండి. చాలా బాగా అనిపించింది చూశాను. ఈ విధంగా షీ ఈజ్ ప్రిపేరింగ్ బగారా రైస్. బట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నా సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. మీరు ఆదరిస్తున్న విధానం బట్టి కూడా మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా లెంతీ వీడియో పెట్టాను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.